ఒక కాలేజ్ ప్రొఫెసర్ 22,000 శాలరీ జాబ్ను వదిలేసి ఎలా యూట్యూబ్లో 8,000 వస్తున్న వీడియోస్ చేసేవాడు. నో లైట్, నో మైక్, ఒక స్మాల్ హౌస్లో వీడియో రికార్డ్ చేసేవాడు. ఇప్పుడు తెలుగులోనే బిగ్గెస్ట్ టెక్ యూట్యూబర్గా ఎలా మారాడు. ఇంకో గుడ్ న్యూస్ కూడా ఉంది. డేటా బీయింగ్స్ రిపోర్ట్ ప్రకారం 2022లో టాప్ 10 ఇన్ఫ్లుయెన్సర్స్లో ఫస్ట్ ప్లేస్లో ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు మన ఛానల్ అయితే ఉంది. స్టార్టింగ్లో 200 వ్యూస్ వస్తే చాలనుకునేవాడు, ఇప్పుడు ఎలా మిలియన్లో వ్యూస్ తెచ్చుకుంటున్నాడు. రైట్ నౌ ఇప్పుడు ప్రతి ఒక్క వీడియోకి ల్యాక్స్లో వ్యూస్ తెచ్చుకుంటున్నాడు. ద రియల్ క్వశ్చన్ ఈస్ హౌ. ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఏం చేశాడు మిగతా 99% ఆఫ్ ది యూట్యూబర్స్ చేయలేకపోతున్నారు. ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు యూజ్ దిస్ 3-step జీనియస్ స్ట్రాటజీ టు గ్రో హిస్ ఛానల్. సో ఈ వీడియోలో తన స్ట్రాటజీను బ్రేక్ చేయబోతున్నాం. ఇఫ్ యూ వాంట్ టు గ్రో యువర్ ఛానల్ లైక్ ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు, వెల్కమ్ టు యూట్యూబ్ మాస్టర్ క్లాస్. స్టెప్ నెంబర్ 1, రీక్రియేటింగ్. ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు మొబైల్ అండ్ రివ్యూస్ అంటే చాలా ఇష్టం. అందుకోసం అప్పట్లో టెక్ నిష్లో పాపులర్ అయిన MKBHD C4G టెక్ ఛానల్లో మొబైల్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూస్ చూసేవాడు. అలా చూస్తూ 2015లో ఒక బిగ్ డిసిజన్ తీసుకున్నాడు, నేనెందుకు ఇలా తెలుగులో చేయకూడదు అని. అలా 2015లో ఒక యూట్యూబ్ ఛానల్ను క్రియేట్ చేశాడు అండ్ ఆ ఛానల్ నేమ్ ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. సో ఇప్పుడు ఛానల్ అయితే క్రియేట్ చేశాడు, కానీ రివ్యూ కోసం మొబైల్ కావాలి. స్టార్టింగ్ స్టేజ్లో మనకు ఏ స్పాన్సర్స్ రారు అని తనే ఒక ఫోన్ కొనుక్కొని అన్బాక్సింగ్ వీడియో షూట్ చేశాడు అండ్ ఆ వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేశాడు. సో మీరు కూడా ఒక పర్టికులర్ నీష్లో ఇంట్రెస్టెడ్గా ఉంటే లైక్ ఎడ్యుకేషన్, కుకింగ్, గేమింగ్, ఎనీథింగ్, ఛానల్ను స్టార్ట్ చేసేప్పుడు మీ నీష్లో పాపులర్గా ఉన్న ఛానల్ను అనాలిసిస్ చేసి ఛానల్ను స్టార్ట్ చేయండి. అండ్ స్టార్టింగ్లో బిగ్ కెమెరా, ఎక్స్పెన్సివ్ మైక్ అవసరం లేదు. ఇప్పుడు ఛానల్ అయితే క్రియేట్ చేసాము, కానీ ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి? ఇక్కడే స్టెప్ నెంబర్ 2 వస్తుంది. స్టార్ట్ విత్ వాట్ యూ హ్యావ్. స్టార్టింగ్ స్టేజ్లో ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు దగ్గర ఎక్స్పెన్సివ్ స్టూడియో, ఎక్స్పెన్సివ్ కెమెరా ఉండేవి కాదు. ఈవెన్ వాయిస్ ఓవర్ కోసం మంచి మైక్ కూడా ఉండేది కాదు. ఒక చిన్న రూమ్లో తన దగ్గర ఉన్న మొబైల్తోనే వీడియోస్ షూట్ చేసేవాడు. మొబైల్ అన్బాక్సింగ్ కోసం తన దగ్గర ఉన్న iPhone 7 మొబైల్ను అన్బాక్స్ చేసి ఫోన్ యొక్క స్పెసిఫికేషన్ చెప్పేవాడు. ఫాస్ట్ ఫార్వర్డ్ ఫ్యూ ఇయర్స్ తన దగ్గర ఎక్స్పెన్సివ్ స్టూడియో అండ్ పెద్ద పెద్ద మొబైల్స్ కంపెనీస్ స్పాన్సర్ చేస్తాయి తన ఛానల్లో వాళ్ళ మొబైల్స్ను అన్బాక్స్ అండ్ రివ్యూ చేయమని. సో మీరు కూడా మీ దగ్గర ఉన్న వాటితోనే స్టార్ట్ చేయండి. నో మ్యాటర్ మీ వీడియో క్వాలిటీ ఈజ్ గుడ్ ఆర్ బ్యాడ్, మీరు మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఆడియో అండ్ గుడ్ థంబ్నెయిల్. నో మ్యాటర్ మీ వీడియోని ఎంత బాగా ఎడిట్ చేసినా మీ థంబ్నెయిల్ బాగలేకుంటే ఎవరు క్లిక్ చేస్తారు. సో ఇక్కడే స్టెప్ నెంబర్ 3 వస్తుంది, ఏ గుడ్ థంబ్నెయిల్స్. ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు స్టార్టింగ్ స్టేజ్లో తన ఫేస్ అండ్ సింపుల్ తెలుగు టెక్స్ట్తో థంబ్నెయిల్ను క్రియేట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసేవాడు, కానీ ఈవెన్ 200 వ్యూస్ కూడా వచ్చేవి కాదు. లుక్, నో మ్యాటర్ మీ వీడియో ఎంత బాగున్నా మీ థంబ్నెయిల్ బ్యాడ్గా ఉంటే నో వన్ క్లిక్ ఆన్ యువర్ వీడియో. ఇక్కడే ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు తన నెక్స్ట్ థంబ్నెయిల్ను చేంజ్ చేసి రివ్యూ చేస్తున్న మొబైల్ను థంబ్నెయిల్లో హైలైట్ చేసి తక్కువ టెక్స్ట్తో థంబ్నెయిల్ను క్రియేట్ చేసి అప్లోడ్ చేశాడు. ఫాస్ట్ ఫార్వర్డ్ 10 days హీ గెట్ 1 lakh వ్యూస్ ఆన్ హిస్ వీడియో. ఆ వీడియో తన ఛానల్లోనే హైయెస్ట్ వ్యూస్ వచ్చిన వీడియో. సో మీరు కూడా ఏ టాపిక్ పై వీడియో చేస్తున్నారో ఆ టాపిక్ మీ థంబ్నెయిల్లో హైలైట్ అయి ఉండాలి. మీకు స్పెసిఫిక్గా థంబ్నెయిల్ రిలేటెడ్ వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు డూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. ఇన్ మై ఒపీనియన్ ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్స్పైరింగ్ యూట్యూబర్. తను చాలా మందికి గ్రేట్ ఎగ్జాంపుల్ ఎవరైతే యూట్యూబ్ను స్టార్ట్ చేసి గ్రో అవ్వాలి అనుకుంటున్నారో. ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఈజ్ ఫ్యాషన్ అబౌట్ టెక్ అండ్ డీప్ అనాలిసిస్ ఆన్ యూట్యూబ్. ఒక రూమ్లో నార్మల్గా వీడియోస్ చేస్తూ ఇప్పుడు తెలుగులోనే వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్ యూట్యూబ్ ఛానల్గా ఉన్నాడు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఐ హోప్ ఈ వీడియోతో మీ ఛానల్ గ్రో కోసం కొంచెమైనా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అనుకుంటున్నాను. సో మీట్ యూ ఆన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.